బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికలకు శంఖారావాన్ని పూరించింది. ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 12న కరీంనగర్లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నది. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాల మైదానంలో బీఆర్ఎస్ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించింది. తెలంగాణ భవన్లో కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ నేతలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలకు దిశానిర్దేశం చేశారు. కరీంనగర్ పార్లమెంటు స్థానంలో భారీ మెజారిటీతో గెలవబోతున్నామని కేసీఆర్ స్పష్టం చేశారు. కొద్ది రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిందన్నారు. రైతులు రోడ్లు ఎక్కే పరిస్థితి తెచ్చారని తెలిపారు. బీఆర్ఎస్ తోనే మేలు జరిగిందన్న చర్చ ప్రజల్లో మొదలైందని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు పట్టించుకోవద్దన్న కేసీఆర్ నేతలంతా కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. అటు లోక్సభ ఎన్నికల కోసం రోడ్ షోలు నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. ఇందులో ఆయన స్వయంగా పాల్గొంటున్నట్లు తెలిపారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ మధ్య పోటీ ఉంటుందని చెప్పారు. మండల స్థాయిలోనూ పార్టీ సమావేశాలు పెట్టాలని నేతలకు సూచించారు. బస్సు యాత్రలు చేద్దామని నేతలకు కేసీఆర్ పిలుపునిచ్చారు. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ నేతలతో భేటీ అనంతరం కేసీఆర్ పెద్దపల్లి నియోజకవర్గ నేతలతో సమావేశమయ్యారు. మరోవైపు తెలంగాణ భవన్లో జరిగిన పార్టీ నేతల సమావేశంలో కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతామని 15 రోజుల ముందే తనకు తెలుసని కేసీఆర్ నేతలతో చెప్పారు. కేవలం 15 రోజుల ముందు ఎమ్మెల్యేల అభ్యర్థుల మార్పు సాధ్యం కాదని ఖరారు చేసిన స్థానంలోనే పోటీ చేయాల్సి వచ్చిందన్నారు. 1984లో ఎన్టీ రామారావు దగ్గర ముందుగా మంచి పేరు తెచ్చుకున్నానని కేసీఆర్ వివరించారు. 1984లో మనం ఓడిపోతున్నాం అని నేరుగా ఎన్టీఆర్కు చెబితే ఎలా అని అడిగారని వివరించారు. ఎలా ఓడిపోతున్నామో పూసగుచ్చినట్లు చెప్పడంతో పార్టీ సిద్దిపేట ఇన్ఛార్జిగా బాధ్యతలు ఇచ్చారని చెప్పారు. నాయకులు కార్యకర్తలు కష్టపడి పనిచేస్తే అవకాశాలు అవే వస్తాయని కేసీఆర్ తెలిపారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, చెప్పండి, ఇవాళ తెలంగాణ భవన్లో జరిగిన పార్టీ నేతల సమావేశంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? శ్రేయ, థ్యాంక్ యూ. ఏదైతే తెలంగాణకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల శంఖారావాన్ని పూరించిందని చెప్పొచ్చు. ఇక ఈ నెల 12న మొట్టమొదటగా కేసీఆర్ అంటేనే తెలంగాణ ఉద్యమంలో నుండి ఇప్పటి వరకు ఏ ఎన్నిక జరిగినా కూడా ఒక సెంటిమెంట్ ఉంటుంది. ఆయన ఎక్కడ సభ పెట్టాలనేది మాత్రం పెద్ద ఎత్తున చర్చకు వచ్చే అంశం. ఇక కరీంనగర్ నుండే మొట్టమొదటి సభ ఏ ఎన్నిక జరిగినా కూడా ఆయన అక్కడి నుండే ఎన్నికల శంఖారావం పూరించే పరిస్థితి ఉంటుంది. అందులో భాగంగానే ఇక పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి కరీంనగర్ నుండే మొట్టమొదటిగా ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజీకి సంబంధించిన ఆ మైదానంలో ఎన్నికల శంఖారావం పూరించబోతున్నారు. ఇక అక్కడే పెద్ద ఎత్తున తెలంగాణ సమాజానికి ఒక పిలుపునియబోతున్నాడు. ఇక తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ తెలంగాణకు సంబంధించి ఏ విధంగా రైతులకు అయితేనేమి ప్రజలకైతేనేమి పెద్ద ఎత్తున ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు చేసింది, ఇక తెలంగాణకు సంబంధించి అన్ని అంశాలకు సంబంధించి ఏ ఎజెండాతో ఎన్నికలలోకి వెళ్ళబోతున్నాం అనేది కూడా ఇక కేసీఆర్ చెప్పబోతున్నారు. అందులో భాగంగానే ఈరోజు మధ్యాహ్నం కేసీఆర్ తెలంగాణ భవన్కి వచ్చారు. తెలంగాణ భవన్కి సంబంధించి మొట్టమొదటిగా పెద్దపల్లి, అదేవిధంగా కరీంనగర్కు సంబంధించిన పార్టీ ముఖ్య నేతలతో ఆయన హాజరయ్యారు. ఇక దిశానిర్దేశం చేసే పరిస్థితి, ఇక ముఖ్య నేతలు ఏదైతే తాజా మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారో వారు, అదేవిధంగా మాజీ మంత్రులు కూడా ఈ ఏదైతే పార్టీకి సంబంధించిన సమావేశాల్లో పాల్గొన్నారు. ఇక కేసీఆర్ వీటికి సంబంధించి కరీంనగర్లో ఖచ్చితంగా మనమే గెలవబోతున్నాం, బీఆర్ఎస్కు అదేవిధంగా బీజేపీకి మధ్యలోనే పోటీ ఉండబోతుంది, కాబట్టి గత ఎన్నికలకు సంబంధించి అసెంబ్లీ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని మీరు వాటి గురించి ఆలోచించొద్దు, పార్లమెంటులో ఖచ్చితంగా ఎక్కువ స్థానాలు మనం గెలవబోతున్నాం అనేది కూడా పార్టీ కార్యకర్తలకు చెప్పారు. ఇక అందులో భాగంగానే పార్టీకి సంబంధించిన అభ్యర్థిని కూడా ఖరారు చేసినట్టు మనకు తెలుస్తూ ఉంది. పెద్దపల్లికి సంబంధించి మాజీ మంత్రిగా ఉన్న కొప్పుల ఈశ్వర్ను ఖరారు చేసినట్టు తెలుస్తూ ఉంది. పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీగా ఉన్న వెంకటేష్ నేత ఆయన గత కొన్నాళ్ళ క్రితమే ఆయన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఆయన స్థానాన్ని భర్తీ చేసే విధంగా స్థానికుడైన కొప్పుల ఈశ్వర్కే ఇవ్వాలనేది కూడా చాలామంది పార్టీకి అధిష్టానానికి కూడా చెప్పిన నేపథ్యంలో స్థానికుడిగా ఉన్నారు, మృదు స్వభావిగా ఉన్నారు, ఆయనకిస్తే అక్కడ గెలిచే ఆలోచన ఉంది అంటూ కూడా
పార్టీ కార్యకర్తలు చెప్పిన నేపథ్యం ఒకటైతే మరొక మారు బాల్క సుమన్ కూడా పోటీలో ఉన్నారు. బాల్క సుమన్, కొప్పుల ఈశ్వర్కి ఎవరికి ఇస్తే బాగుంటుందనేది కూడా కేసీఆర్ ఆలోచించినట్టు తెలుస్తోంది. ఇక ఎక్కువగా అధిష్టానం పూర్తిగా కొప్పుల ఈశ్వర్ వైపే మొగ్గు చూపిన పరిస్థితి. మరొక మారు కరీంనగర్కు సంబంధించి ఏదైతే గతంలో విస్తృత స్థాయి సమావేశం జరిగింది, ఇక లోక్సభ ఏదైతే అసెంబ్లీలో ఎన్నికలలో ఓటమి తర్వాత ఇక అసలు ఓటమి గల కారణం ఏంటిది అనేది కూడా పార్టీ అధినాయకత్వం కూడా పూర్తిగా వేరియేషన్ చేసుకుంది. దానికి సంబంధించి విస్తృత స్థాయి సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో కరీంనగర్ పార్లమెంటుకి సంబంధించి మాజీ ఎంపీగా ఉన్నారు. 2014లో ఎంపీగా గెలిచిన వినోద్ కుమార్ 2019లో ఓటమి పాలయ్యారు. ఇప్పుడు ఆయనకే మరొకసారి ఎంపీగా ఛాన్స్ ఇస్తే ఖచ్చితంగా గెలిచే ఆలోచన ఉన్నది కూడా అన్నట్టుగా కూడా పార్టీ కార్యకర్తలు అధిష్టానానికి చెప్పిన నేపథ్యం కనబడ్డది. ఈ అన్ని అంశాలను అయితే ఈ రెండు అభ్యర్థిత్వాలను కూడా పూర్తిగా ఖరారు చేసిరనేది కూడా మనకు తెలుస్తూ ఉంది కేసీఆర్. దాంతోపాటు ప్రధానంగా ఈ ఎన్నికలలో ఏ ఎజెండాతో ముందుకు వెళ్ళాలనేది కూడా పూర్తిగా కార్యకర్తలకు చెప్పిన నేపథ్యం కనబడతా ఉంది. ఇక మొన్న మనం చూసాం నల్గొండ సభ ఏదైతే కేఆర్ఎంబి పరిధిలోకి ప్రాజెక్టులన్నింటినీ తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఒక అంటే కేఆర్ఎంబికి అప్పగించింది అనేది కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన నేపథ్యంలో నల్గొండ సభ ద్వారా ఒక ఇండికేషన్ ఇచ్చారు కేసీఆర్. ఇక ఖచ్చితంగా తెలంగాణకు సంబంధించిన ప్రాజెక్టుల విషయం అయితేనేమి, ఇక తెలంగాణకు సంబంధించిన అన్ని సమస్యలకు పరిష్కారము బీఆర్ఎస్ పార్టీ ఉండబోతుంది. కాబట్టి ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికలలో చాలామందిని గెలిపిస్తే తెలంగాణ వాణిని కూడా పార్లమెంట్లో బలంగా వినిపించడానికి బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తుందనేది కూడా పెద్ద ఎత్తున సభలో చెప్పిన సందర్భం కనబడ్డది. ఇక పెద్ద ఎత్తున ప్రాజెక్టుల విషయం పైన కాంగ్రెస్ పార్టీని ఎండగట్టిన నేపథ్యం కనబడ్డది. ఆ తర్వాత రెండో అంశం పూర్తిగా మేడిగడ్డకు సంబంధించి కాళేశ్వరం దాదాపు 1,00,000 కోట్లకు పైగా కాళేశ్వరాన్ని ఒక అతి సుందరంగా నిర్మించారనేది కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తున్న నేపథ్యం. తాగునీటికి సంబంధించి అన్ని అంశాలకు అది ఒక పరిష్కార మార్గంగా ఉంది కాళేశ్వరం అనేది కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద ఎత్తున ఆరోపణలు చేసింది, విమర్శలు కూడా చేసింది. దాదాపు 2 పిల్లర్లు కుంగిపోయిన పరిస్థితి కనబడ్డది మేడిగడ్డలో. వాటి దగ్గరికి తీసుకెళ్ళి ఇటు మీడియానైతేనేమి అదేవిధంగా అధికారులను ఇక ప్రజలకు తెలియజేసే పరిస్థితి చూపించింది. అక్కడ జరిగిన అవినీతి ఏంటి, ఆ కుంగుబాటుకు గల కారణం ఏంటి, గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు ఏంటి అని అన్ని సవివరంగా పూర్తిగా ప్రజలకు చెప్పే ప్రయత్నం చేసింది. పెద్ద ఎత్తున ఆరోపణలు చేసింది. ఆ ఆరోపణలకు తిప్పికొట్టే విధంగా ఉన్న 2 రోజుల క్రితమే మేడిగడ్డ అన్నారం ప్రాజెక్టుకు సంబంధించి పెద్ద ఎత్తున అక్కడికి తీసుకెళ్ళి మీడియాను కూడా తీసుకెళ్ళి బీఆర్ఎస్ పార్టీ కూడా ఆ విమర్శలను తిప్పికొట్టే ప్రయత్నం చేసింది. ఇక ఈ 2 అంశాలు ప్రజలలో బలంగా తీసుకెళ్ళాలి. అదేవిధంగా ప్రధానంగా ఎజెండా రైతుల ఎజెండా, అదేవిధంగా నీటికి సంబంధించి వేసవి కాలం రాబోతుంది, నీటికి సంబంధించి తెలంగాణ రాకముందు ఏ విధమైన కరువు ఉందో ఇప్పుడు కూడా అలాంటి కరువు రాబోతుంది అనేది కూడా పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ ప్రజల మధ్యలోకి తీసుకెళ్లబోతుంది. ప్రధానంగా రైతులు పడుతున్న గోస, రైతులకు సంబంధించిన సమస్యలకు సంబంధించి ప్రధానంగా ఈ ఎజెండాగా ముందుకెళ్ళి పార్లమెంట్ ఎన్నికలలో ఎక్కువగా స్థానాలు గెలిచే ఆలోచన చేస్తున్నట్టు ఉంది. మొత్తానికి ఈరోజు జరిగిన ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి తెలంగాణ భవన్లో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశం, ఈ 2 పార్లమెంట్ పరిధిలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంతో ఒక విషయం మాత్రం తెర మీదకి వచ్చింది. 12వ తారీఖున ఖచ్చితంగా కరీంనగర్లో సభ, రెండవది రైతుల ఎజెండా ముందుకు పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీ ముందుకెళ్ళబోతుందనేది కూడా ఈ 2 అంశాలు మాత్రం ఈ రోజంతా వీటి చుట్టే తిరిగిన సందర్భం కనబడ్డది. మొత్తానికి కేసీఆర్ నల్గొండ సభ తర్వాత మరొక మారు ప్రజల మధ్యలోకి వెళ్ళబోతున్నాడు. ఆ సభ ద్వారా తెలంగాణ సంబంధించిన అన్ని అంశాలపైన ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు సంబంధించి ప్రజల మధ్యలోకి తీసుకెళ్లి ఎండగట్టే ప్రయత్నం చేయబోతున్నారు. ఇక రానున్న రాజకీయ పరిణామాలన్నిటికీ సంబంధించి ప్రధానంగా పార్లమెంటు ఎన్నికలలో ఏ విధంగా గెలవాలి అనే పర్టికులర్గా రేపటి నుంచి ప్రతి పార్లమెంటు పరిధికి సంబంధించిన కార్యకర్తలకు దిశానిర్దేశం చేయబోతున్నారు తెలంగాణ భవన్లో. ఈ 2 అంశాలకు సంబంధించి ప్రధానంగా ఏదైతే కేసీఆర్ ప్రజల మధ్యలోకి వెళ్ళబోతున్నట్టు తెలుస్తూ ఉంది శ్రేయ.